భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో. మిత్రమా నమస్కారం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో, ఆల్ కంట్రీస్లో, ఆఫ్రికా, జర్మన్, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా, ఎన్నో దేశాలు, అగ్రదేశాలు, చిన్న చిన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. తమ తమ దేశాలను ప్రేమిస్తారు. ఇది పచ్చి నిజం. ఇప్పుడే పుట్టిన బిడ్డ కూడా తమ తల్లి కోసం పరితపిస్తుంది. ఇది వాస్తవం. ఏ దేశంలో అయినా అక్కడ పుట్టిన బిడ్డ తమ దేశాన్ని ప్రేమించడం వారి నైజం. కానీ ఇది మన భారతదేశంలో ఉన్న సకల సంపదలు గల్ల దేశముల దరిద్రమెట్లుందో. కానీ మన దగ్గర విరుద్ధంగా పుట్టినప్పటి నుండే విషయాన్ని నూరిపోస్తారు. మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారు. పక్క దేశాన్ని, పరాయి దేశాన్ని ప్రేమించడంలో తప్పు లేదు. మాతృదేశాన్ని ప్రేమించని వారు ఎవరైనా సరే తమ తల్లిని, చెల్లిని, భార్యను, పిల్లలను, కుటుంబీకులను ప్రేమించడానికి అర్హులు కాదు. వారిని మనం ఏమనాలి? మీరే చెప్పండి. కొంచెం అన్నం పెట్టుతేనే జీవితాంతం మరిచిపోకుండా శాశ్వతంగా విశ్వాసంగా ఉండే జీవి ఉంది. ఇదే నయం. కానీ మరి జీవితమే స్వర్గంలా గడుపుతూ నరకమని నేర్పిస్తారు తమ పిల్లలకు. దీన్నేమంటారు? దేశాన్ని ప్రేమించలేని వాళ్ళు ఇక్కడ ఉండడం ఎందుకు? మీరే చెప్పండి. జై హింద్, జై భారత్. మన దేశం ఇది, మన దేశం రన్నా ఇది స్వర్గము కన్నా. I love my India, I love my India.